ఫీజు కట్టలేదని ఓ కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులు, తోబుట్టువులు ఎవరూ లేని అనాథ అయిన విద్యార్థి బైకును స్వాధీనం చేసుకున్న సంఘటన ఇల్లందులో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పత్తి శ్రీనివాసరావు తన కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గొగ్గెల రాజేష్ అనే ఆదివాసీ గిరిజన విద్యార్థి కాలేజీ ఫీజు కట్టలేదని రాజేష్ బైకును ప్రిన్సిపాల్ పత్తి శ్రీనివాస్ స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటనపై విద్యార్థి రాజేష్ ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులకు ఇతను ఒక్కడే కుమారుడు. 2 సంవత్సరాల క్రితం తన తల్లిదండ్రులు చనిపోవడంతో రాజేష్ అనాథగా మిగిలాడు. ఇదే క్రమంలో తన తండ్రి అనారోగ్యంతో మరణించాడు. తనకు మంజూరైన స్కాలర్షిప్లను తన తండ్రి కర్మల ఖర్చుల కోసం 10,000 రూపాయలను రాజేష్ ఉపయోగించుకున్నాడు. దీంతో అనాథగా మిగిలిన రాజేష్ పట్ల జాలి, దయ ప్రదర్శించాల్సిన ప్రిన్సిపాల్ పత్తి శ్రీనివాస్ అతని పట్ల కఠినంగా వ్యవహరించడం సహించరాని విషయం. కాలేజీ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని రాజేష్ ఇల్లందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యార్థి పట్ల కఠినంగా వ్యవహరించిన కాలేజీ ప్రిన్సిపాల్ పై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నేను 2020లో శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ అయ్యా. 2022 నాది కాలేజ్ అయిపోయింది. ఈ మధ్య క్రమంలో మా అమ్మగారు ఫస్ట్ చనిపోయారు. 2022 ఎండింగ్ లో మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో ఈ స్కాలర్షిప్ అనేది నా అకౌంట్లో పడింది. నా అకౌంట్లో పడ్డ తర్వాత మా నాన్నగారు చనిపోయారు. కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ స్కాలర్షిప్ వాడుకోవాల్సి వచ్చింది. నేను ఆ స్కాలర్షిప్ కట్టే క్రమంలో నాకు మనీ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల చాలా టైం తీసుకున్నాను, కట్టకపోవడం వల్ల మా ప్రిన్సిపల్ సార్ వచ్చేసి నా బైక్ తీసుకొనేసి దౌర్జన్యంగా నా బైక్ తీసుకొని 2 మనుషులు పెట్టించేసి దౌర్జన్యంగా నా బైక్ తీసుకొని వెళ్ళాడు. వచ్చి పైసలు మనీ ఇచ్చాకే బైక్ తీసుకెళ్ళు, లేకపోతే బైక్ నాకన్నే ఉంటుంది, బైక్ ఇవ్వము, ఏమివ్వము, బైక్ పైసలు కట్టేసి బైక్ తీసుకెళ్ళండి అసభ్యకరంగా మాట్లాడి నా బైక్ తీసుకొని వెళ్ళాడు. మా ప్రిన్సిపల్ సార్ పేరు వచ్చేసి పత్తి శ్రీనివాస్ సార్. దయచేసి నా బైక్ నాకు ఒప్పజెప్పించి గొగ్గెల రాజేష్ సన్నాఫ్ సమ్మయ్య అనే విద్యార్థి వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి విద్యార్థి యొక్క బైక్ ఎందుకు తీసుకున్నారో ప్రిన్సిపల్ గారిని మేము వివరణ కోరి విద్యార్థికి న్యాయం అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాం.